వెల్కమ్ టు కేరళ సిరీస్ డే 1. ఈ వీడియోలో విజయవాడ టు తిరువనంతపురం మా జర్నీ, అలాగే మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి విల్లా టూర్, ఇంకా మేము తీసుకున్న రెంటెడ్ సెల్ఫ్ డ్రైవ్ కార్, కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్, ఇంకా పూవర్ ఐలాండ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అండ్ ఫ్లోటింగ్ కాటేజెస్, ఇంకా మేము చూసిన గోల్డెన్ శాండ్ బీచ్ అండ్ కోవలం బీచ్, ఇంకా ఫైనల్గా కేరళ స్పెషల్ అప్పం ఇడియప్పం, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపించబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూసేయండి. సో ఇది విజయవాడ ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ నైట్ 7:55కి ఉంది. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక మేము చెన్నై వరకు ఫ్లైట్ వెళ్ళాము. ఇక్కడ విజయవాడలో టేక్ ఆఫ్ అయింది, చెన్నైలో ల్యాండ్ అయింది. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. మాకు 1 అవర్ ఇక్కడ లేఓవర్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరువనంతపురానికి ఫ్లైట్ ఉంది. ఓవర్ నైట్ లేఓవర్ ఉన్న వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి చెన్నై ఎయిర్పోర్ట్లో. చెన్నైలో మళ్ళీ టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్, తర్వాత తిరువనంతపురంలో ల్యాండ్ అయింది. మాడిస్ మ్యాన్షన్, ఇది కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి విల్లా. ఇది చూడ్డానికి చాలా గ్రాండ్గా, లగ్జరీగా ఉంది. అండ్ సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఫ్యామిలీస్తో మనం టూర్ ప్లాన్ చేసినప్పుడు మనం స్టే చేయడానికి ఎయిర్బిఎన్బి విల్లాస్ మంచి ఆప్షన్. సో లేట్ చేయకుండా లోపల ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇది మెయిన్ డోర్. స్టార్టింగ్లో లివింగ్ ఏరియా ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ సోఫాస్, షో పీస్ అండ్ రిమోట్ కంట్రోలింగ్ ఫ్యాన్. లెఫ్ట్ సైడ్ డస్ట్బిన్, టీవీ అండ్ బ్యూటిఫుల్ షో పీసెస్. ఇక్కడ రిమోట్స్, టీవీ రిమోట్, ఏసీ రిమోట్ అండ్ ఇది ఫ్యాన్ రిమోట్. ర్యాక్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇవి నార్మల్ సోఫాస్ కావు, రెక్లైనర్ సోఫాస్. రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా ఇంకొక రెక్లైనర్ సోఫా. సో ఇక్కడ 2 సోఫాస్ రెక్లైనింగ్గా ఉన్నాయి, రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంది లివింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఇక్కడ డబుల్ బెడ్, సింగిల్ బెడ్ అండ్ చైర్, బ్లైండ్స్, ఏసీ. నెక్స్ట్ కబోర్డ్స్. కబోర్డ్కి మిర్రర్ కూడా ఉంది. అండ్ కబోర్డ్స్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. చాలా స్పేషియస్గా ఉంది. ర్యాక్స్, మన థింగ్స్ పెట్టుకోవడానికి మనకి చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. క్లోత్స్, మన లగేజ్. సో ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా లోపల చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి, లోపల పెట్టుకోవడానికి ఈ కబోర్డ్స్ మనకి సరిపోతాయి. తర్వాత ఈ ట్రేలో డబుల్ బ్రష్ డెంటల్ కిట్, కోమ్ అండ్ సోప్స్. నెక్స్ట్ పక్కన రిమోట్స్, హెయిర్ డ్రైయర్ ఉంది. ఓవరాల్గా రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది, క్లీన్గా. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా, డీసెంట్గా ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అంతా డైనింగ్ ఏరియా, క్యూట్ డైనింగ్ టేబుల్, ఇక్కడ బ్లైండ్స్ అండ్ ఏసీ.
సైడ్ నుండి మనకి కిచెన్కి వే, ఇక్కడ మిర్రర్, వాష్ బేసిన్. అండ్ నెక్స్ట్ కిచెన్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్, కింద వాషింగ్ మిషన్, పైన అవెన్. అండ్ దానిపైన కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్, చిమ్నీ, గ్యాస్ స్టవ్, కెటిల్, పైన కిచెన్ రిలేటెడ్ కట్లరీ, నెక్స్ట్ కెంట్ ఫిల్టర్. ఓవరాల్గా ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ అని చెప్పొచ్చు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఓన్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ పైకి వెళ్దాము. ఇవి స్టెప్స్, ఇవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ పైకి వెళ్ళే వేలో మనకి క్యూట్ షూ పీసెస్ కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ పైకి వెళ్ళగానే ఇక్కడ లివింగ్ ఏరియాలా ఉంది. ఎవ్రీ రూమ్కి ఒక డస్ట్బిన్ ఉంది. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇక్కడ కూడా డబుల్ బెడ్, సింగిల్ బెడ్, ఏసీ, బ్లైండ్స్, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కింద రూమ్లాని. అండ్ 2 చైర్స్. వాష్రూమ్లో కూడా డస్ట్బిన్, సింక్ అండ్ గీజర్. ఎవ్రీ బాత్రూంలో గీజర్ ఉంది, డస్ట్బిన్ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంది రూమ్. అండ్ ఎవ్రీ రూమ్లో క్లాక్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రూమ్ నంబర్ 3. సో ఇది కిడ్స్కి బాగుంటుంది. బంకర్ బెడ్ ఉంది, డబుల్ బెడ్ ఉంది, బ్లైండ్స్, కబోర్డ్స్, ఏసీ. కిడ్స్ నిజంగా ఎంజాయ్ చేయడానికి బంకర్ బెడ్ చాలా బాగుంటుంది. సో ఇది స్పెషల్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. అండ్ వాష్ ఏరియా యాజ్ యూజువల్ ఇది కూడా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గీజర్, సింక్, ఎవ్రీథింగ్. ఓవరాల్గా మా ఎయిర్బిఎన్బి విల్లా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఈవీఎం వీల్స్ యాప్ ద్వారా ఈసూజు MUX డీజిల్ సెల్ఫ్ డ్రైవ్ కార్ని బుక్ చేసుకున్నాము. దీనికి పర్ డే 7,845 రూపీస్ అయింది. నిజంగా ఈ కార్ వల్ల మా జర్నీ చాలా కంఫర్టబుల్గా, ఫ్రీగా మేము ఎంజాయ్ చేయగలిగాము. మొత్తం అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉంది. అయితే ఇది కాకుండా 5,000 సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టించుకున్నారు. కానీ అది రిఫండబుల్. విల్లా ఈ ఏరియాలో ఉంది. అయితే ఎయిర్పోర్ట్ నుండి విల్లాకి 1,000 రూపీస్ క్యాబ్ ఛార్జ్ చేశారు. అండ్ డేని మేము బ్యూటిఫుల్ కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో చాలా టేస్టీగా ఉంది. ఇది ఆ రెస్టారెంట్. తర్వాత ఇంకా పూవర్ ఐలాండ్కి మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో రోడ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ ఫైనల్గా పూవర్ ఐలాండ్ రీచ్ అయ్యాము. బోటింగ్కి మాకు 7 మెంబర్స్కి 6,000 ఛార్జ్ చేశారు. నిజంగా ఈ పూవర్ ఐలాండ్ బోటింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా వెళ్ళే కొద్దీ మనం చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అక్కడ పెద్ద పెద్ద కోకోనట్ ట్రీస్ అండ్ మధ్యలో మనకి ఇక్కడే అనకుండా షూటింగ్ చేశారంట. సో కొన్ని వ్యూస్ ఉన్నాయి. ఇంకా తర్వాత వెళ్ళే కొద్దీ మనకి మధ్యలో కోకోనట్స్ ఉన్నాయి. కోకోనట్ వాటర్ కావాలి అంటే అక్కడ ట్రై చేయొచ్చు. తర్వాత బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్గా. అండ్ ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి 1 hour అలా. రెస్టారెంట్స్ కూడా ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ టైప్ ఉన్నాయి. ఇక్కడ మనం లంచ్ చేయొచ్చు. అండ్ దెన్ అది దాటగానే మనకి బీచ్. నిజంగా బీచ్ ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఆ కలర్ బ్లూయిష్గా
చాలా బాగుంది. మెయిన్గా దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది. నిజానికి అక్కడికి వెళ్ళడానికి రెస్ట్రిక్ట్ చేశారు, సో అందుకే మేము వెళ్ళలేదు. మీరే ఆ సౌండ్ వినండి. మనసుకు ప్రశాంతతనిచ్చిన ఆ అల్ల శబ్దం ఎంజాయ్ చేసి మేము బోట్ ఎక్కేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇప్పుడే మనం రైట్ సైడ్ బీచ్ చూసాం కదా, సో మనకి ఇదంతా రివర్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రివర్ అండ్ సీ కలిసిన వాటర్, ఆ రెండు కలుస్తున్నాయి కదా. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఎలిఫెంట్ రాక్ ఉంది. సో అండ్ అక్కడ నుంచి మేము రిటర్న్లో ఇవన్నీ ఫ్లోటింగ్ కాటేజెస్. సో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ముందే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం స్ట్రీట్కి వెళ్తే తమిళనాడు వస్తుంది, అందుకే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్లో ఇప్పుడు మేము వచ్చిన వే కాకుండా ఇంకొక వేలో వాళ్ళు తీసుకెళ్తున్నారు, సో దట్ మన బోటింగ్ బోర్ కొట్టకుండా ఉంటుంది, చూసిన వ్యూసే కాకుండా. సో ఇక్కడ నుండి మనం రిటర్న్ అయిపోతున్నాము. సో రిటర్న్లో కూడా మనకి చాలా మంచి నేచర్ ఎంజాయ్ చేస్తాము. మేము వచ్చినవి కొంచెం లాంగ్ పట్టింది కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫాస్ట్గానే వెళ్తాము. ఇది షార్ట్ కట్ లాగా. ఇంకా ఫైనల్గా మేము మా బోటింగ్ కూడా ఇక్కడ పూర్ ఐలాండ్లో ఎక్స్పీరియన్స్ చేసాం. నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది. పూర్ ఐలాండ్ నుండి మేము కోలం బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఇది పూర్ ఐలాండ్ నుండి 19 కిలోమీటర్స్ ఉంది. సో అరౌండ్ 35 మినిట్స్ టైం పడుతుంది. సో వెళ్ళే దారిలో మొత్తం కూడా మనకి రిసార్ట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ రిసార్ట్స్. బీచ్ వ్యూకి రిలేటెడ్ రిసార్ట్స్, లీలా రిసార్ట్ అని లెఫ్ట్ సైడ్, అండ్ సన్సెట్ బీచ్ వైబ్స్తో ఈవినింగ్ చాలా బాగుంది. మైండ్ రిలాక్సింగ్ అని చెప్పచ్చు. ఇందాక పూర్ ఐలాండ్ దగ్గర ఉన్న బీచ్, గోల్డెన్ శాండ్ బీచ్ దగ్గర నిజంగా శాండ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బ్లాక్గా ఉంది శాండ్. అలానే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ లేదు, సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ని. ఇలా మా డేని తిరువనంతపురంలో ఐలాండ్, పూర్ ఐలాండ్ అండ్ బీచ్తో కవర్ చేశాము. వాటన్నిటి లొకేషన్స్ అండ్ మా విల్లా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇంకా డే ఎండ్ చేయడం డిన్నర్తో చేసాము. మదర్స్ వెజ్ ప్లాజాలో స్పెషల్ కోసం ట్రై చేసాము, కానీ అది మార్నింగ్సే ఉంటుందంట. సో అందుకే ఇడియప్పం అండ్ అప్పం ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఫలుడా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా మా డే 1 మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.